తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా మందికి సొంత ఇల్లు ఉండాలనే కోరుకుంటుంది. సొంత ఇంటి కల నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనకి ఏదో ఒక రోజు మనకు కూడా ఒక సమయం వస్తుంది, ఆ రోజున ఇల్లు కట్టుకుందామని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, పలానా చోట. కానీ కొంతమంది అయితే ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదండి. జీవితం అయిపోయింది, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా అద్దింట్లోనే ఉంటున్నాము, ఇన్నేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నా ఇంకా అద్దిల్లోనే ఉన్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు. గురువుగారు, సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏం చేయాలి అసలు? ఇలాంటి వాటికి కూడా వేదంలో జోకులు ఉన్నాయమ్మా. అవునా? ఏముందో? దేవతలంతా ఒకసారి మీటింగ్ పెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేట మొహాలు వేళ్ళాడేసుకుని, ఏమైంది అన్నాడు. ఏమైంది ఏమిటండి, మేమంతా శాశ్వతంగా ఉంటాము, మీకు ఇప్పుడు 35 ఏళ్ళు అన్నారు, మాకన్నా బిల్డింగులు ఉన్నాయా, ఫ్లాట్లు ఉన్నాయా, సొంత ఇళ్ళు ఉన్నాయా, గాల్లో ఉతుకుతున్నాం మేము అన్నట్టు అని చెప్పి మనిషిని చూసారా, వాడు గట్టిగా 100 ఏళ్ళు లేవు, కానీ వాడు 2 తాటాకులు వేసి నాకు ఇల్లుంది అట్ట మనుష్యా ఇన్వాహ ఉపస్తీర్ణమిచ్చంతి. అలా ఉంటే వాళ్ళకి మాత్రం ఇళ్ళే, మాకు లేవా అన్నట్టు వాళ్ళు. అంటే బ్రహ్మదేవుడు నవ్వి అన్నట్ట, ఓ పని చేయరా, వాడి శరీరమే నీ ఇల్లుగా మాత్రం వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో నువ్వు. అందుకనే అన్నమయ్య కీర్తన ఉంది, నింగినున్న దేవతల నిజవాసము హరివాసము కాదు, హరివాసము దేహో దేవాలయ ప్రోక్త. ఎందుకనిట అనేసరి ముందు పరిగెత్తుకుపోతున్నట్టు అగ్నిదేవుడు, చిన్నపిల్లాడు కదా, ఎక్కడికి ఏమిటండి 2 పనులు చేయడానికి అన్నట్ట. ఏ 2 పనులు కొంపదవి లేదు, అనుట తినుట, నాలుక మీద కూర్చున్నట్ట. అగ్నిదేవుడు వచ్చి నోట్లో ప్రవేశించాడు, సూర్యుడు వచ్చి కళ్ళలో ప్రవేశించాడు, వాయుదేవుడు నాసిక లోపల, దిక్పాలకులు మాయమైపోయాట. ఏమయ్యారా అంటే చెవుల్లో ఉన్నామన్నట్టు వాళ్ళు. ఇలాగ మొత్తం ఇది ఐతరేయ ఉపనిషత్తు అని. అలాంటిది గృహం కావాలన్నట్టయితే ఇక్కడేమి టెంపరీ ఉండేది 100 సంవత్సరాలు, ఈ లోపలికే ఇల్లు కావాలి మనకి. చాలా ఆలోచిస్తాం. మంచిదేం లేదు, తప్పేం లేదు, మార్గం ఉంది. ఏమిటంటే రామాయణంలో అరణ్యకాండలో 13వ సర్గో 15వ సర్గో సరిగ్గా గుర్తులేదు నాకు, పర్ణశాల నిర్మాణము ఒక 20 శ్లోకాలు ఉంటాయి. లక్ష్మణ పర్ణశాల కడతాడు. ఆ పర్ణశాల నిర్మాణ ఘట్టం ఒక 90 రోజులు చదువుకోవాలి శ్రద్ధగా. నైవేద్యం హడావిడేం లేదు, చిన్న బెల్లం ముక్క, పాలు, తేనె లేదా 2 అరటిపళ్ళు, నిత్యం దీపారాధన చేస్తున్నట్లుగా దీపారాధన చేసి పొద్దున్నప్పుడు ఒకటేసారి చదవండి. చదివి రామాష్టోత్తరం, సీతాష్టోత్తరం 2 ఉంటే సరే, లేదా రామాష్టోత్తరం చదువుకోండి. ఆ పూజ లోపల కొండపల్లి బొమ్మ, చిన్న బొమ్మ ఉంటుంది, ఇల్లు బొమ్మ, అది అక్కడ పెట్టుకోండి, చిన్నది, దానికి పూజ చేయండి. దాంతో పాటుగా 2 కొత్త ఇటుకలు పట్టుకొచ్చి పసుపు కుంకుమ రాసి అది కూడా పెట్టి దాని మీద ఇల్లు పెట్టండి, పూజ చేసుకోండి. ఇది అయ్యేసరికి 90 రోజులు అయ్యేనాటికి ఇల్లు కట్టుకునేందుకు ఏవేం కావాలో ఆ వసతులన్నీ మీకు ఏర్పడతాయి. ఏర్పడిన వాళ్ళు ఉన్నారు, చూపించారు కూడా, వచ్చాయి. అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఈ 2 రాళ్ళు పునాదిలో వేయొచ్చును, లేదు మాకు కలిసి వచ్చిందండి పూజ గదిలో అట్టే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇది చెయ్యండి. ఇది ఒకటి. కొంచెం కష్టమైనది ఒకటి ఉంది, అది భాగవతంలో ఉంది, 10వ స్కందంలో. ద్వారకా నగర నిర్మాణము సముద్రంలో కట్టించాడు గరుత్మంతుడి చేత. అది కొంచెం ఎక్కువ ఉంటాయి శ్లోకాలు, అదేనా చదవచ్చు. అది చదివితే తమాషా ఏమిటంటే ఇంటి పక్కన 3 ఇళ్ళు కొంటారు. ఎందుకంటే గరుత్మంతుడు వచ్చి కట్టానండి, సముద్రుని అడిగి ఓ 50 ఎకరాలు లీజుకు తీసుకున్నా అన్నట్ట. ఎందుకు కట్టావు కదరా అన్నాడు. లేదండి ఊరు పెరుగుతుంది కదా, పెరిగితే మన చోటు ఎక్కంటుంది, అందుకే టెంపరీగా ఉంటుంది చెప్పి ఓ 50 ఎకరాలు తీసుకున్నా అన్నట్టు. ఎంత అందంగా చెప్తారు. ఇక 3వది ఇంకొంచెం కష్టం, అది భారతంలో ఉంది, ఇంద్రప్రస్థ నిర్మాణము. అది 5 అధ్యాయాలు. మనకి బెస్ట్ ఏమిటంటే ఇగో పర్ణశాల నిర్మాణం. అయ్యా అది మా వల్ల కాదండి అంటారా మీరు? ఉంది, వెంకటేశ్వర సుప్రభాతం ఉంది కదా, దాంట్లో శ్లోకం ఉంది, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. ఏమయ్యా నీకు అక్కడ ఇల్లు లేదు కదా, పాలకడలి,
అందుకని మా ఊరు వచ్చి ఓ చోటు కాదు 7 కొండలు అక్కడి నుంచి కూర్చున్నాం. కూర్చుని ప్రతివాడు ఏమంటాడు, ఆ 7 కొండలు మనవి కాదు ఆయనవి అంటున్నారు నిజమేగా. అని చెప్పి ఆ శ్లోకం చదివితే వీలుంటే 108 సార్లు చదవండి ఆ శ్లోకం. ఓ. అరగంట పడుతుంది. అప్పుడు కూడా సగ్గస్వామికి నివేదన చేయండి. ఈ మూడిటిలో ఏది చేసినా ఖచ్చితంగా ఏడాది లోపల సొంత ఇల్లు ఏర్పడి తీరుతుంది. ధనప్రాప్తి జరుగుతుంది, సొంత ఇల్లు జరుగుతుంది. ఇది విశేషం. అంటే మన వాళ్ళు స్తోత్రాల్లో ఎన్ని రకాల అందాలు పెట్టారో తెలియదు. మన పుస్తకాలు ఉపన్యాసం అంటే చదువుతాం తప్ప దాని వెనకాల అంతరార్థం చూడాలి. ఇలాంటి చదివే ఒక అతను ఈ 3 ఘట్టాలు చదివి కుంభకోణం దగ్గర 70 ఎకరాల స్థలంలో 15 ఫ్లాట్లు కట్టి కాలేజీ, హాస్పిటల్, అనాశరణాలయం కట్టి గవర్నమెంట్కి ఇచ్చాడు అతను. ఎందుకని ఈ ఫైల్ పాపం ఒకడెవడో ఏదో రాజధాని నిర్మాణం కంటే ఇచ్చాడు పాపం ఓ అమాయకుడు. ఆ ఫైల్ అవతల పాటించారు, వాడు తీసుకున్నాడు. ఇది 4 ఏళ్ల కింద జరిగింది. ఇంత ప్రభావం ఉంటుంది వాటికి ఇంటి కోసం. అది తర్వాత మీరు యంత్రాలు ఇవన్నీ అవసరం లేదు, ఇంకా అక్కర్లేదు. చేసుకోండి. అడిగాను చెప్పాను కదా. అన్నిటికంటే తేలికేమిటి, పర్ణశాల నిర్మాణము అంతే. అది చేసుకోవడం. శ్రీశేషశైల గరుడాచల ఆ శ్లోకం 108. టైం లేదు, 108 కుదరదండి. 27 సార్లు చదవండి. ఈ శ్లోకం సాయంకాలం కూడా చదువుకోవచ్చు, శుచిగా ఉండి. అది ఈ విధంగా అంటే ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది తీరుతుందంట. ధన్యవాదాలు గురుగారు.